49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు iDream. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను 49కి వచ్చేసాను. సో ఫర్టిలిటీకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని క్లారిఫై చేయడానికి ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావ్య తెల్లప్రెడ్డి గారు. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మొదటిసారి చాలామందికి సక్సెస్ అవ్వదు, 2-3 సార్లు అయితే కానీ మనకి సక్సెస్ అయ్యి బేబీ రాదు అని అంటూ ఉంటారు. సో మనం ముందు ఫస్ట్ టైం తీసుకుంటున్న ట్రీట్మెంట్లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఐవీఎఫ్ ఫస్ట్ టైంకి సక్సెస్ అవుతుంది, అండ్ ఏ పొరపాట్ల వల్ల సక్సెస్ అవ్వదు? సో ఐవీఎఫ్ సక్సెస్ గురించి ఆలోచిస్తే మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ అంటే మనం ఐవీఎఫ్ ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ వల్ల ఐవీఎఫ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎగ్ నంబర్స్, వీర్యకణాలు అన్నీ బాగున్నాయి. అప్పుడు వాళ్ళకి యూజువలీ ఫస్ట్ సైకిల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 50-60% ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ సక్సెస్ మెయిన్గా డిటర్మిన్ చేసే ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే, ఒకటి పేషెంట్ ఏజ్, అంటే ఆడవాళ్ళ ఏజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు మగవాళ్ళ ఏజ్. బికాస్ మనకి రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ అనేది ఈ ఏజ్తో లింక్డ్ ఉంది కాబట్టి. అండ్ ఏజ్ అనేది మన చేతిలో ఉండదు డెఫినెట్లీ, బట్ ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ విల్ డిటర్మిన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండికేషన్. మనం ఒకవేళ ఎగ్ నంబర్స్ తక్కువ ఉంది, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకోండి, డెఫినెట్లీ మనం సైకిల్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మన సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి మంత్ సేమ్ ఎగ్ నంబర్స్ కనపడవు. ఎవరికైతే ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిందో వాళ్ళకి కొన్ని నెలలు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కనిపించచ్చు మనకి స్కాన్లో, కొన్ని మంత్స్ బాగా తక్కువ కనిపిస్తాయి. సో పికింగ్ అ సైకిల్ అంటే ఏ నెల అయితే మనకి ఎగ్ నెంబర్స్ స్కాన్లో బాగా కనిపించి ఆ మంత్ మనం సైకిల్ చూస్ చేసుకుంటే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే స్పర్మ్ పారామీటర్స్. మగవాళ్ళ వీర్యకణాలు పారామీటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమనుకుంటాం, ఐవీఎఫ్లో 1 మిలియన్ 2 మిలియన్ ఉన్న ఐవీఎఫ్ చేస్తాం, బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఉట్టి కౌంటే కాదు, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని మనం ముందే స్క్రీన్ చేసుకొని ఆ డిఫెక్ట్స్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వగలిగితే. అండ్ కొన్నిసార్లు ఏంటి, ఎంబ్రియాలజిస్ట్ బట్టి కూడా ఉంటుంది. మనం తీసుకునే స్పర్మ్ సెలెక్షన్ అంటే ఈ స్పర్మ్కి ఈ పర్టికులర్ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్, అంటే ఎవరికైతే కొంతమందికి బాగా స్పర్మ్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి పిక్సీ డిషో మ్యాక్స్ అని కొన్ని న్యూ టెక్నాలజీస్ ఉన్నాయి. లేదా కొన్నిసార్లు నార్మల్ స్పర్మ్స్ అబ్నార్మల్ ఉంటే టెస్టిక్యులర్ స్పర్మ్స్ తీస్తాం, డైరెక్ట్గా బీజాల దగ్గర నుంచి స్పర్మ్స్ తీస్తాం. సో అలాంటి స్పర్మ్స్ తీసి మనం ఐవీఎఫ్లో వాడాలనుకుంటే వాడాల్సి ఉంటుంది. సో స్పర్మ్ సెలెక్షన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటి, మనకి ఎంబ్రియో ప్రిపరేషన్ అంటే బేబీ తయారవడానికి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం గర్భసంచిలో లైనింగ్, ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నార్మల్గా మనకేంటి ఐవీఎఫ్లో అప్లై చేసే కాన్సెప్టే సీడ్ సాయిల్ కాన్సెప్ట్, అంటే మనం ఒక విత్తనం మంచిగా తయారైన నేలలో వేస్తున్నట్టు. సో విత్తనం ఈజ్ అవర్ ఎంబ్రియో. అండ్ సెకండ్ థింగ్ మన లైనింగ్. గర్భసంచి అనేది ఒక నేల లాంటిది, మంచిగా తయారైన లైనింగ్లో వేస్తే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కావాలి అంటే ఎండోమెట్రియం ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటి, ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడే మనకి లైనింగ్ బాగుంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేస్తాం. బట్ ఒకవేళ ఎంబ్రియో బాగుంది బట్ లైనింగ్ బాగాలేదు అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేసి కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఈ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మీ డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. ఇవి టెక్నికల్ ఆస్పెక్ట్స్. మన చేతిలో అంటే పేషెంట్గా మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి మన బాడీ వెయిట్ ఆర్ హెల్దీ హ్యాబిట్స్, అంటే ఈటింగ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్. ఒబేస్ ఉంటే మనం వెయిట్ తగ్గించుకోగలిగితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎర్లీ మిస్క్యారేజెస్ రిస్క్ ఉంటుంది. సో మనం వెయిట్ కన్నా తగ్గించుకోగలిగితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ అవుతాయి. ఇవే కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అదర్ హార్మోన్ కంట్రోల్స్. ఒకటి థైరాయిడ్, షుగర్. ఈ థైరాయిడ్, షుగర్ ఏమైనా అబ్నార్మల్ ఉందనుకోండి, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు ఇవి కంట్రోల్ చేసుకొని ట్రాన్స్ఫర్కి వెళ్ళగలిగితే సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, చేయకూడని పొరపాట్లు ఏంటి? ఎందుకంటే చేయాల్సినవి చాలామందికి తెలుసు, కానీ చేయకూడనివి ఏంటి అనేది చాలామంది మిస్ చేసే పాయింట్.
ఐవీఎఫ్లో మనం చేయకూడదు అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. బికాస్ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఐవీఎఫ్ తీసుకునేటప్పుడు స్పెసిఫిక్ డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా, ఆర్ స్పెసిఫిక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ట్రావెల్ అవాయిడ్ చేయాలా, లీవ్ తీసుకోవాలా అనేసి. యూజువల్లీ ఏంటి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అ డే కేర్ ప్రొసీజర్. అంటే మీ ఎగ్ పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు 2 రోజులు లీవ్ పెట్టుకుంటే చాలు. ఇంక ఎనీ ఫార్మ్ ఆఫ్ విజిట్స్కి మీరు లీవ్ పెట్టుకొని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే మగవాళ్ళు అది మానేస్తే బెటర్ ఉంటుంది. బికాస్ స్మోకింగ్ వల్ల ఏంటంటే స్పర్మ్ వీర్యకణంలో డిఎఫ్ఐ పెరుగుద్ది. అంటే మన డిఎన్ఏ లోపల, స్పర్మ్ లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో మనకి ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవుద్ది అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతాయి. స్మోకింగ్ అండ్ ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్, అంటే మందు అనేది ఎక్కువ తీసుకోవటం అవాయిడ్ చేయగలిగితే బెటర్. అండ్ రెండవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం అవాయిడ్ చేయమనేది స్ట్రెస్. యూజువల్లీ ఏంటంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ తినటం ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం అలాంటివి ఉంటే డెఫినెట్లీ మనకి ట్రీట్మెంట్లో సమ్వేర్ సక్సెస్లో ఎఫెక్ట్ అవుద్ది. సో ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయమంటాం. స్ట్రెస్, స్లీప్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. అంటే అందరూ 8 hours పడుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు పడుకున్న 6 to 7 hours ఫిట్ఫుల్ స్లీప్, అంటే ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి. అరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అండ్ స్ట్రెస్లో ఉండటం వల్ల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత సక్సెస్ ఉంటుంది. యూజువల్లీ పేషెంట్స్కి ఒకటి చెప్తాం, ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ ఎ షాడో. మనం దాని వెంట పరిగెడితే ఇట్ విల్ నాట్ కమ్. వీ వాక్ ఆన్ అవర్ ఓన్, ద షాడో విల్ ఫాలో అస్. వా నిజమే. ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే స్ట్రెస్లో ఉండే వాళ్ళకి ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచించిన వాళ్ళకి చాలా మందికి ఈజీగా వచ్చేస్తుంది కూడా. వెరీ వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.